హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇట్స్ డే 2 ఇన్ కోల్కతా. ఈ రోజు సండే కాబట్టి మళ్ళీ న్యూ మార్కెట్ కి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు సండే కాబట్టి కోల్కతా రోడ్స్ చాలా కొంచెం కామ్ గా ఉంది, లేదంటే చాలా రష్ ఉంటది, అస్సలు గ్యాప్ ఉండదు. లాస్ట్ వీడియోలోనే మేము ఇద్దరమే షాపింగ్ కి వెళ్ళాం. సో దాని వల్ల మాకు లగేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల మేము ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాం. అందుకే ఈ రోజు మేము ఇంకా ఎక్కువ షాపింగ్ చేద్దాం అనుకుని మా గ్యాంగ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. మీకు ఒకటి తెలుసా, మన ఇండియాలోనే ఫస్ట్ మెట్రో సిటీ ఏంటో తెలుసా? కోల్కతా. ఇప్పుడు వెళ్తుంది కదా, దాన్ని ఏమంటారు మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో న్యూ మార్కెట్ కి అయితే వెళ్ళిపోయాం. మరి న్యూ మార్కెట్ వెళ్ళాక నా బేబీ లోపల నుంచి చంద్రముఖి అయితే వచ్చింది. ఈ న్యూ మార్కెట్ లో కానీ మనం బ్యారల్ గానీ ఆడకపోతే చాలా లాస్ అయిపోతాం. ఎందుకంటే కోల్కతాలో చాలా స్కామ్స్ జరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నా బేబీ షాపింగ్ చేశాక మా ఫ్యామిలీకి కూడా షాపింగ్ చేద్దాం అనుకుని మా ఫ్యామిలీకి కూడా ఫుల్ గా షాపింగ్ చేస్తాం. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, కోల్కతాలో అండ్ వైజాగ్ లో డిఫరెన్స్ ఏంటి స్టైలింగ్ లోని. మన వైజాగ్ నుంచి కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి కోల్కతాలో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అండ్ మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి ఫస్ట్ క్వాలిటీ ఏంటి, సెకండ్ క్వాలిటీ ఏంటని. నా బేబీ చూడండి, ఒక్క రోజు కూడా స్పెట్స్ పెట్టుకోవద్దు, బట్ అయినా స్పెట్స్ కావాలి తనకి, ఎందుకంటే నేను కొంటున్నాను కాబట్టి. సో ఈ రోజు సండే కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి చాలా క్రౌడ్ అయితే మెల్లిమెల్లిగా పెరుగుతుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, కోల్కతాలోని అమ్మాయిలకి అయితే పండగనే చెప్పొచ్చు గైస్. నేను చెప్పడం మర్చిపోయాను, ఇందాక నుంచి ఇతను ఎవరో అని అనుకుంటున్నారు కదా, నన్ను కళ్యాణిని ఫస్ట్ కల్పించిన మహానుభావుడు మన్య. సో సాయంత్రం అయితే అయిపోయింది, మార్కెట్ చూడండి చాలా రష్ ఉంటది, ఇంకా రష్ అవుతూనే ఉంటది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మరి మాతో పాటు వచ్చిన వాళ్ళు లోకల్సే కాబట్టి సో మాకు అంత వరి ఏం లేదు. మార్కెట్ చేసి చేసి తిరిగి తిరిగి అలిసిపోయాం, చాలా దారుణంగా అలిసిపోయాము. ఇంటి నుంచి వచ్చినప్పుడు మంచిగా హీరో లాగా స్టార్ట్ అయ్యాను, వెళ్తున్నప్పుడు అడుక్కునోళ్ళగా వెళ్తున్నాను. అప్పటికి మా చేతుల్లో ఖాళీ లేదంటే నా బేబీ చూడండి అసలు తగ్గేదే లేదంటుంది. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మేము ఇంటి దగ్గర నుంచి 3 o'clock కి స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి 9 o'clock అయితే అయిపోయింది. సో డే 3 ఇన్ కోల్కతా ఇలా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.